Amazing performance. That is Be Unbeatable, the international performance team. మీకోసం ప్రత్యేకంగా ఈరోజు Be Unbeatable ఈ అంతర్జాతీయ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చేటువంటి బృందం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ పెర్ఫార్మెన్స్. ఐ థింక్ ఎంతో దూరం నుంచి వచ్చి ఈ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఈ స్టేజ్ మీద చేశారు. ఇంకొంచెం గట్టిగా చప్పట్లు మన వాళ్ళకి. థ్యాంక్ యూ డార్లింగ్స్, థ్యాంక్ యూ. వాళ్ళు గాల్లోకి మనుషుల్ని ఇలాగా తిప్పి కొడుతుంటే, ఇలాగా గిరగిరా తిరుగుతుంటే, ఈ కాషాయం ఎగురుతుంటే నాకు అదొక రకమైనటువంటి గొప్ప ఫీలింగ్ వచ్చింది. డెఫినెట్లీ, ఎందుకంటే ఈరోజు ఈ స్టేజ్ మీద జరుగుతున్న ప్రతిదీ ఓ అద్భుతం అని చెప్పాం. అండ్ ఇంతమంది ప్రేక్షకుల సమక్షంలో వీళ్ళు పర్ఫామ్ చేయడం కూడా వాళ్ళకి నిజంగా చాలా చాలా ఆనందం. అండ్ బ్యాక్ స్టేజ్ వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, అన్న తిరుపతి క్రౌడ్ ముందు మేము పర్ఫామ్ చేయబోతున్నాం అని. మాకు తెలుగు రాదు, మేము ఎలా, తెలుగు అవసరం లేదు డార్లింగ్. ఆర్ట్కి లాంగ్వేజే లేదు, దానికి భాషే లేదు. మీరు ప్రేమించండి, తిరిగి తప్పకుండా వాళ్ళు ప్రేమిస్తారు. ఏం డూడ్, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తాం. డార్లింగ్స్, మీ డార్లింగ్ మీకు ఈక్వల్ గా ఫ్యాన్ అయిపోయినట్టున్నాడు మన డార్లింగ్ ప్రభాస్ గారికి. వండర్ఫుల్. సో లెట్ మీ వెల్కమ్ అవర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత శ్రీ విశ్వప్రసాద్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే వివేక్ కూచుబట్ల గారు వచ్చారు, మీకు కూడా స్వాగతం. అండ్ మనకి ఇంకా అతిథులు రాబోతున్నారు. ఓం రావత్ గారు రాబోతున్నారు, భూషణ్ కుమార్ గారు రాబోతున్నారు, అజయ్ అతుల్ సంగీత దర్శకులు ఇద్దరు కూడా రాబోతున్నారు. మరి కొద్దిసేపట్లో ఎవరు ఎవరు రాబోతున్నారు నేను చెప్తా. చెప్పక్కర్లే. మీ అందరికీ హృదయం లయ తప్పేలాగా ఉండేటువంటి ఒక సుందరి రాబోతోంది. కృతి సేనన్ రాబోతోంది. నువ్వు చెప్పాలనుకున్న అమ్మాయి గురించి కాదా? నేను ఆవిడ గురించి చెప్దాం అనుకున్నా, కానీ ఫస్ట్ మా డార్లింగ్ గురించి చెప్పేశాక. మీ డార్లింగ్ గురించి చెప్తే ఇంకా చెప్పడానికి ఏమీ మిగలదు ఇక్కడ. మరి కొద్దిసేపట్లో రాబోతున్నారు ఆయన. మీ అందరితో మాట్లాడడానికి, మీ అందరి కోసం ఒక సర్ప్రైజ్ కూడా తీసుకొస్తున్నారు. ఓ, నువ్వు లీక్ ఇచ్చేస్తున్నావు ముందే. అప్పుడే లీక్ ఇవ్వకమ్మా, కొంచెం ఆగు. ఆయన వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి ఆ సర్ప్రైజ్ ఏంటో ఆయనే చెప్తారు, నువ్వు కొంచెం. అండ్ ఈ జనరేషన్కి అంటే ఎన్నో తరాలుగా ఎన్నో సార్లు మనం ఈ కథ విన్నాం. ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా నిజంగా ఇప్పటికీ ఇంకా అలాగే ఎన్నో ఆశ్చర్యచకితులై చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ కథ ద్వారా ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక తమ్ముడు ఎలా ఉండాలి, ఒక అన్న ఎలా ఉండాలి, ఒక స్నేహితుడు ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక శిష్యుడు ఎలా ఉండాలి, ఇలా ప్రతి పాత్ర నుంచి ప్రతి దాంట్లోంచి నేర్చుకునేది, అంటే జీవన విధానాలు ఎన్నో నేర్పించిన అద్భుతమైన కథ మన ఈ రామాయణం. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. అంటే ధర్మం నడిచే తీరు ఎలా ఉండాలో, మనుషులందరికీ ఎన్ని యుగాలైనా సరే ఆ ధర్మాన్ని యొక్క పాటించడానికి కొన్ని సిద్ధాంతాలు మనం పెట్టుకుంటే ఆదర్శ జీవితాన్ని గడపడానికి ఆదర్శ పురుషుడు రాముడు ఒక్కడే. అయితే ఇందాక ప్రదీప్ చెప్పినట్టు తరాలు మారినా, ఎంతమంది రాముడి కథని విన్నా, ఎంతమంది రాముడి కథని చెప్పినా, ఏ తరానికి ఆ తరం అత్యద్భుతంగా వాళ్ళకి నచ్చినట్టుగా చెప్పింది. మరి మీ తరం, ఇది నెక్స్ట్ తరం, ఇది జెన్ జీ, నెక్స్ట్ జనరేషన్కి తగ్గట్టుగా మీకు నచ్చేటువంటి విజువల్స్తో, మీకు నచ్చేటువంటి ఎమోషన్స్తో ఒక కథ చెప్పాలంటే నేటి తరం దర్శకులకే సాధ్యం అవుతుంది. అండ్ ఇప్పుడున్న జనరేషన్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆసక్తికరంగా ఈ సినిమాని చూడడం కోసం యావత్ టీం ఎంతో కష్టపడ్డారు. అండ్ ఇలాంటి అద్భుతమైన సినిమాని మన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో బ్యాక్ ఎండ్లో మా అందరికీ తెలుసు. సో ఇది అంటే ఇప్పటివరకు ఎంతోమంది దర్శకులు వారి వారి స్టైల్లో, వారి వారి రీతిలో ఈ రామాయణాన్ని మనకి పరిచయం చేశారు, వారి రీతిలో మనకి ఈ కథని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈసారి ఓం రావత్ గారు ఈ జనరేషన్ వాళ్ళందరికీ అర్థం కావడానికి ఎంతో కలర్ఫుల్గా, ఎంతో అద్భుతంగా ఈ ఆదిపురుష్ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఐ థింక్ ఫర్ దిస్ జనరేషన్ ఎవరైనా రామాయణం గురించి మాట్లాడితే ఇక నుంచి ఇప్పుడున్న పిల్లలు పెద్దవాళ్ళై వేరే తరం వాళ్ళకి, వేరే జనరేషన్స్కి చెప్పేటప్పుడు ఆదిపురుష్ సినిమా గురించి తప్పకుండా చెప్తారు. రామాయణం అంటే ఆదిపురుషే అనేటువంటి నిదర్శనం ఇవ్వాలి. రాముడు అంటే మన ప్రభాసే, మన ఆదిపురుషే అనేటువంటి ఎగ్జాంపుల్ ఇవ్వాలి. అంత అందంగా ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు రాముడైతే నిజంగా స్ఫురద్రూపి ఆ బాహుబలి రాముడంటే నిజంగా ఇలాగే ఉండాలన్నట్టుగా ఉన్నారు. ఒక్కసారి
ఈ డెకేడ్కి ఆది పురుష్ ఎందుకు అనే ఒక్క ఏవి చూద్దాం. హియర్ వి గో ప్లీజ్. ఆది పురుష్ 16వ తారీఖున మీ ముందుకు రాబోతోంది. ఈరోజు ఈ ఈవెంట్ని మనం తిరుపతిలో ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. అశేష ఈ భక్త సముద్రం అనాలేమో, తిరుపతికి మామూలుగా భక్త సముద్రం వస్తుంది, ఈరోజు ప్రేక్షక సముద్రం విచ్చేసింది. ఓ వెల్, ఇక్కడ మా గెస్ట్లో నాకు ఇద్దరు తారలు తళుక్కుమని మెరుస్తూ ఉన్నారు. ఒకసారి నేను మీకు పరిచయం చేస్తాను. వీ హ్యావ్ అవర్ స్పెషల్ స్టార్స్ హూ హ్యావ్ అరైవ్డ్ ఆల్రెడీ. తమ్ముడు, ఇందాక హనుమంతుడి గురించి చెప్పావు కదా, దేవదత్ నాగే గారు వచ్చారు. హలో మిస్టర్ దేవదత్ నాగే, వెల్కమ్. బజరంగ్గా మనకి ఆది పురుష్లో హనుమంతుడి పాత్రని పోషిస్తున్నారు దేవదత్ నాగే గారు. జై శ్రీరామ్ అంటూ వారికి స్వాగతం పలకండి. అండ్ అలాగే రాముడి వెంట అడవులకి సైతం నడవడానికి తలవంచనటువంటి సోదరుడు, ఆయన ఆదిపురుషుడైతే ఆయన వెంట నడిచినటువంటి ఆదిశేషుడు మన లక్ష్మణుడు. శేష్గా మనందరి ముందుకి కనిపించినటువంటి సనీ సింగ్ గారు వచ్చారు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఎంత అందంగా ఉన్నాడు ఆ లక్ష్మణుడు, ఆయనకి తెలుగు రాదు. బట్ ఇక్కడున్న ప్రేక్షకులందరూ, ఇక్కడున్న వాళ్ళందరూ ఆయనకి జేజేలు కొట్టినా, చప్పట్లు కొట్టినా, లక్ష్మణ్ని చూసినా, హనుమంతుడిని చూసినా, ఐ థింక్ ఇందాక మన అన్నట్టు భాష అవసరం లేదు, వీళ్ళందరూ పంచుతున్న ప్రేమ. సో ఇక్కడికి విచ్చేసిన మా 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 వాళ్ళ భాషలో మా లక్ష్మణుడికి, మా హనుమంతుడికి ఒక్కసారి గట్టిగా సార్. మేము ఆహ్వానం పలికినా, మేము నమస్కారం చెప్పినా ఈ రేంజ్లోనే సౌండ్ ఉంటుంది సార్. వెల్కమ్, హార్టీ వెల్కమ్. I think Sunny and Devdutt, I'll translate what Pradeep has said. He said there's no language, it's only the heart. Heart doesn't have, yes, आपका तो सीधा दिल का connection है. అది సార్, హిందీ లిటిల్ ప్రాబ్లం, వి ఆల్ సేమ్ లాంగ్వేజ్. Sir, I Thank have you, sir. all languages, but more than that, I have love for you and respect for you. నేను ఇంకా కొట్టేసాను చూసావా నీ దగ్గర మార్కులు. వింటున్నాను మీరు కూడా ఇంగ్లీష్లో ఫాస్ట్గా ఏదో మాట్లాడుతున్నారు, చూస్తున్నాను పర్లేదు. సరే, మరి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక స్పెషల్ సర్ప్రైజ్ మీకు ఇవ్వబోతున్నాను. అండ్ ఒక అద్భుతమైన పాట ఈ సినిమాలో ఏదైతే ఉందో ఆ పాటని లైవ్గా ఇక్కడ పెర్ఫామ్ చేయడానికి ఆ సింగరే సాక్షాత్ ఇక్కడికి రాబోతున్నారు. ఈ పాటని ఇప్పటి వరకు మీరు వినలేదు. ఈ పాట ఈ వేదిక మీద మీకోసం ప్రత్యేకంగా శివోహం అంటూ లైవ్ పర్ఫార్మెన్స్ లో మన ముందుకు తీసుకురాబోతున్నారు హరిచరణ్ గారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హరిచరణ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అజయ్ అతుల్ గారి సంగీత సారథ్యంలో ఆది పురుష్ నుంచి లంకేశుణ్ణి పరిచయం చేస్తున్నటువంటి పాట శివోహం. మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్. వెరీ వెరీ హ్యాపీ, thrilled and absolutely ecstatic being a part of this album. Ajay Atul sir's music and Ram Joga Shastri Garu's beautiful lines. Here's Shivoham for you all. హే హరిచరణ్ గారు, మీరు పాట మొదలు పెట్టే ముందు మీకు ఒక ఇన్స్పిరేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ ఇన్స్పిరేషన్ ఏంటంటే, చూసారా గాలి ఎలా వస్తుందో, ఈ చల్లని చిరుగాలి మోసుకొస్తున్నటువంటి ఒక బ్యూటిఫుల్ ఎంట్రీ ఇస్తున్నారు మన జానకి కృతి సనన్ గారికి. స్వాగతం. అలనాటి ఆ సీతాదేవి ఎలా ఉందో తెలియదు కానీ మా జానకమ్మ మాత్రం ఆది పురుషులో ఇంత అందంగా. రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. మరొకసారి మా జానకమ్మకి స్వాగతం పలికేస్తూ మీ అందరి కోసం హరిచరణ్ గారు ఈ రోజు ప్రత్యక్షంగా లైవ్ లో శివోహం పాట పాడబోతున్నారు. వారి నోట ఈ సరికొత్త పాట. The song, when they sent me the music, I was just blown away. I was just
wanting to finish it immediately. So I hope everyone loves this song. Did you guys like the song? Thank you so much. ఇది తెలుగులో రామజోగయ్య శాస్త్రి గారు రచించారు, హిందీలో మనోజ్ ముంతాషిర్ గారు రచించారు. వండర్ఫుల్ అండి. అండ్ మీరు ఈ పాట తెరపై ఎవరి కోసం పాడారో చెప్పగలరా? ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నాను, ఏం లేదు. హూ డిడ్ యూ సింగ్ దిస్ సాంగ్ ఫర్ ఆన్ ద స్క్రీన్? హూ డు వి సీన్ Of course, the Ravan, Saif Ali Khan sir. Thank you. ఇది లంకేశ్వరుడు, ఆయన మహాశివ భక్తుడు అన్న సంగతి తెలుసు. అంతటి విద్వాంసుడు ఆ సీతను చూసి పరస్త్రీ వ్యామోహంలో పడిపోయారని తెలుసు. కానీ మనం ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన శివభక్తుడు అని. అందుకే ఈ శివహోమ అనే పాట లంకేశ్వరుడి కోసం డెడికేట్ చేయబడిన పాట. థ్యాంక్ యూ Thank you so much, guys. థ్యాంక్ యూ. అండ్ ఆల్రెడీ మన గెస్ట్లు చాలా మంది వచ్చి కూర్చున్నారు. వాళ్ళందరూ స్టేజ్ మీదకి మరి కాసేపట్లో వస్తారు. అగో సీత గారు కూడా వచ్చారు. అరే మరి మనోజ్ గారు కూడా ఓకే వచ్చారు. ఓకే రా, నేను నమస్తే మనందరి తరఫు నుంచే హాయ్ చెప్పాలా అందరికా చెప్తారు. సీత గారు ఒక్కసారి మా వాళ్ళందరికి ఒక్క హాయ్. థ్యాంక్ యూ సో మచ్ కృతి గారు. థ్యాంక్ యూ. 6 అడుగుల అజానుబాహుడికి మరి ఈ సుందరి కూడా ఆల్మోస్ట్ అంతే తోడైంది. Yes, అంతే సరి చక్కగా జోడి. అందంగా. మా రాముడు పక్కన రాఘవుడు పక్కన జానకమ్మ అంతే సమానంగా అందంగా ఉంది. మరి నీకు ఒక కథ చెప్తా. చెప్పండి. ఇక్కడంతా రామనామం ఉంది, ఇక్కడంతా జై శ్రీరామ్ అనేటువంటి ఘోష వినిపిస్తోంది. అవును. సీతాదేవి మా జానకమ్మ హనుమంతుడిని పిలిచి మెడలోంచి ముత్యాల మాల ఇచ్చిందంట. ఆవిడకి చాలా ఇష్టమైన ముత్యాల మాల ఇచ్చిందట. అవును. ఆయన ఏం చేశారో తెలుసా? దాన్ని కోతి కదా, ఒక్కొక్క ముత్యాన్ని తీసి కొరికి బయటకు పడేశాడంట. ఎందుకు? సీతమ్మకు కోపం వచ్చిందట. నేను ఇస్తే నీకు ముత్యాల మాలని నువ్వెందుకు ఇలా కొరికి పడేస్తున్నావు అని. ఆయన ఏం చెప్పారో తెలుసా? చెప్పు, ఆన్సర్ తెలుసు. నువ్వు చెప్పే. సరే, మా తమ్ముడికి తెలిసినా ఎందుకు చెప్పట్లేదంటే నాకు ఇచ్చే గౌరవం వల్ల. ఆయన కొరికి పడేసినటువంటి ప్రతి ముత్యాన్ని అందులో రాముడు ఉన్నాడా లేదా అని చూశాడంట. సీతమ్మకి ఉక్రోషం వచ్చింది. నా ముత్యాల మాలలో రాముడు ఉన్నాడా లేదా అంటావా? అయితే నీ హృదయంలో రాముడు ఉంటే చూపించు అందంట. వెంటనే హనుమంతుడు ఏం చేశాడు? గుండెని చీలిస్తే అందులో ఎవరు కనబడ్డారు? జై శ్రీరామ్ అనే పదంతో ఆయనని తన గుండెల్లో దాచుకున్న రామభక్తుడు, అసలు సిసలైన రామభక్తుడు, రామబంటు రామదాసు. అత్యంత శక్తి సంపన్నుడైనప్పటికీ ఆయన ఆదర్శ పురుషుడికి మాత్రమే దాసుని అనే ఇప్పటికీ చిరంజీవిగా మీ అందరి నామంలోనూ ఉన్నటువంటి హనుమంతుడు ఈ చిత్రానికి బజరంగ్ ఇక మీ ముందుకు రాబోతున్నాడు. ఒక్కసారి చూద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది డైరెక్టర్ జీ. Give one more mic. Give one more mic. Hello. హలో, జై శ్రీరామ్. Jai Shri Ram. ఓంది ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, చెప్తాడు. One request with all of you as my witness. I would like to call my producer, Mr. Bhushan Kumar. Bhushan ji, one request. Mr. Anil Thadani, who's our global distributor. Anil bhai, एक request है. One request, guys. One request. You have to hear this. You all have to help me. You all have to help me. One request. Anil bhai, Vamsi, Pramod, Rajesh ji, आप आइए. Vamsi. Vishwa Prasad Garu, please come, sir. Vivek Garu is where? Please come, sir. Pramod's where? Vicky is here. Okay, so listen to me, guys. सब लोग शांत एकदम. ये सब प्रोड्यूसर लोग हैं, ये सब डिस्ट्रीब्यूटर लोग हैं. मेरी एक रिक्वेस्ट है इन लोगों को. I have one request on behalf of all of us who are fans of Prabhu Shri Ram. డైరెక్టర్ గారు మనందరి తరఫు నుంచి ప్రొడ్యూసర్స్ గారిని ఒక రిక్వెస్ట్ అడుగుతున్నారు.
మనందరి One కోసం request. మనందరి తరఫున मेरी माँ आई says that every time जब भी रामायण का खेल होता है तब हनुमान जी देखने आते हैं। जहां जहां रामायण का खेल होता है वहां हनुमान जी देखने आते हैं। ఏ వేదిక మీదైనా ఎక్కడైనా రామాయణం కథ నాటకం జరుగుతుంటే అక్కడికి సాక్షాత్తు హనుమంతులు వారు వచ్చి వీక్షిస్తారు అని వారి అమ్మగారు చెప్పారంట. तो मेरी सब भूषण सर, अनिल सर, सब लोगों को एक रिक्वेस्ट है कि हमारे हनुमान जी के लिए आदि पुरुष के हर शो में एक सीट आप खाली रखें। जहां जहां आदि पुरुष का शो लगेगा पूरे विश्व में, एवरीवेयर इन द वर्ल्ड, वेरेवर देयर इज आदि पुरुष शो, ईच एंड एवरी शो, आई रिक्वेस्ट on behalf of all of us to our producers and distributor that please keep one seat for our Hanuman ji. He will come to see Ramayana. Please sir. సార్ కోరుతున్నారు ప్రొడ్యూసర్స్ ని అందరినీ, ప్రపంచ వ్యాప్తంగా ఆది పురుష్ సినిమా షో నడుస్తున్నప్పుడు ప్రతి థియేటర్లో ప్రతి షోకి ఆ హనుమంతుల వారి కోసం ఒక్క సీట్ ఖాళీగా ఉంచుదామని అడుగుతున్నారు. ఆయన సాక్షాత్తు అక్కడ ఉన్నట్టు ఈ ఆది పురుష్ని, ఈ కథని వీక్షిస్తున్నట్టు మనందరం భావించాలని, ఆయన ఆశీస్సులు ఉండాలని డైరెక్టర్ గారు మిగతా ప్రొడ్యూసర్స్ అందరినీ కోరారు. ఐ థింక్ ఎంతో అద్భుతమైన రిక్వెస్ట్ అది, మా అందరికీ కూడా సమ్మతమే సార్. సో మీరు ప్రొడ్యూసర్స్ని డిస్ట్రిబ్యూటర్ అడగండి చేస్తారని. సో యు ఆస్క్, దే విల్ డూ ఇట్. ఆన్సర్ సార్, భూషణ్ సార్, అనిల్, విశ్వ గారు, మొత్తం థియేటర్స్ అన్నిటిలో ఒక సీట్ హనుమంతుడు గారి గురికి ఖాళీగా ఉంచుతారా లేదా? यस 100% रखेंगे, 100% रखेंगे अनिल. We'll keep more than one seat for Hanuman ji. అయితే వండర్ఫుల్, అందరి దగ్గర నుంచి ఎస్ వచ్చింది. ఇక జూన్ 16 ఆది పురుష్ ఏ థియేటర్లో ప్లే అవుతున్నా, ఏ షో ప్లే అవుతున్నా అక్కడ ఒక సీట్ ఖాళీగా ఉంచబోతున్నారు ప్రొడక్షన్ వారు. సో వండర్ఫుల్ గెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా అందరి తరఫు నుంచి రిక్వెస్ట్ కూడా అదే, చాలా చాలా హ్యాపీ. అండ్ ఇక ఇప్పుడు మన రాఘవుడు, ఆయన మాట్లాడాలి, ఆయన మాటలు మనం అంతా వినాలి. అన్న మీరు ఒక్క అడుగు ముందుకు రావాలి. అసలు నేను ఈవెంట్కి వచ్చినప్పటి నుంచి అన్నం చూడటమే సరిపోయింది, ఆ ఆనందం వేరు. సో మీ అందరి తరఫున మీలో ఒకడిగా మాత్రమే నేను ఇక్కడికి వచ్చా. సో అన్నని అడుగుదాం అనుకున్న ప్రశ్నలు 2-3 ఉన్నాయి. అన్నని అడిగేసిన తర్వాత అన్న అరేచా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? ట్రైలర్ ఎలా ఉంది? ఓహో, అయితే అదిరిపోయింది అనమాట. అయితే ఓపెనింగ్స్ అదిరిపోయినట్టు మాట. సో లవ్ యూ డార్లింగ్స్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఫస్ట్ టైం ఆది పురుష్ మనకి 7 months బ్యాక్ ఒకసారి 3Dలో నా ఫ్యాన్స్కి ఒకసారి ఏంటి డార్లింగ్ అన్నాను ఓంతో. ఒకసారి చూడండి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందని. ఫస్ట్ టైం 3Dలో మీరు చూశారు, చూసిన ధైర్యమే ఇప్పుడు దాకా మొత్తం టీం నడిపించింది, మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్. సో ఓం ఏమన్నా అంటే
ఫ్యాన్స్కే ఫస్ట్ నేను వేస్తాను ట్రైలర్. ఫస్ట్ ట్రైలర్ ఫ్యాన్సే చూడాలి. లీక్ అయినా ఏవైనా 3D మళ్ళీ ఫ్యాన్సే చూడాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళే మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మీరిచ్చిన ఎంకరేజ్మెంట్తో ఒక యుద్ధం చేశారు. రాజేష్ గారు, ప్రసాద్ గారు, ఓం రావత్ యుద్ధం, వార్. 8 నెలల్లో నిద్రపోలేదు. 1-2 hours పడుకున్నారు. చూడండి వాళ్ళ ఫేస్ ఎలా ఉన్నాయి. అర్ధరాత్రి 3 గంటలకి 4 గంటలకి గంట పడుకుని ఒక్కొక్కళ్ళు 10 times వర్క్ చేశారు. 20 గంటలు వర్క్ చేశారు. ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు. ఒక యుద్ధం చేశారు. మంచి సినిమా చూపిద్దామని. అంటే ఇది జస్ట్ సినిమా అనకూడదు, ఇది మా అదృష్టం. ఆదిపురుష్ చేయడం. ఒకసారి చిరంజీవి గారు అన్నారు, ఏంటి రామాయణం చేస్తున్నావా అని. చిరంజీవి గారు రామాయణం చేస్తున్నాను. అవును సార్, అది అదృష్టం, అందరికీ దొరకదు అదృష్టం, నీకు దొరికింది, నిజంగా అదృష్టం. అంటే మాకుండే కష్టాలు రామాయణం వల్ల ఇట్స్ వెరీ పవర్ఫుల్. చాలా పవర్ ఉంటుంది ఈ సినిమా చేయాలంటే. ఫస్ట్ నుంచి కష్టాలు అయ్యి వచ్చినాయి. మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్. ఓం యు ఆర్ అ రాక్ స్టార్. ఈ ఓం చేసిన ఫైట్ నార్మల్ ఫైట్ కాదు. నేను నా 20 yearsలో ఎవరిని చూడలేదు, నిద్రపోలేదు 7 నెలల నుంచి. రాజేష్ జీ, ప్రసాద్ గారు, హోల్ టీమ్, వాట్ అ ఫైట్. హ్యాట్స్ ఆఫ్. పెళ్ళ ఇక్కడే తిరుపతిలోనే చేసుకుంటాను ఎప్పుడైనా. సో యా, సో ట్రైలర్ నచ్చింది మీకు. ఇది మన లాస్ట్ పబ్లిసిటీ. ఆదిపురుష్ మా అదృష్టం ఈ సినిమా చేయడం. సో థ్యాంక్స్ టు చిరంజీవి స్వామి గారు ఇక్కడికి వచ్చారు రిక్వెస్ట్తో. ఆయన మామూలుగా ఎప్పుడు వెళ్ళలేదు. దానివల్ల ఒక జస్ట్ సినిమా ఫంక్షన్లో కాకుండా దీనికి ఒక ఇంపార్టెన్స్ వచ్చింది. ఇది రామాయణం, జస్ట్ ఇంకో సినిమా కాదు. టీటీ చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు థ్యాంక్స్. తిరుపతి పోలీస్ ఎస్పీ గారు థ్యాంక్స్. విశ్వప్రసాద్ గారు, ఇప్పుడు విశ్వప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారు? ఇగో వివేక్ గారు, విశ్వప్రసాద్ మొన్నటిదాకా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యామిలీ అయిపోయారు. సో వాళ్ళు ఎప్పుడు మాకున్నారు. థ్యాంక్ యూ సార్ విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ వివేక్ గారు. సో భూషణ్, సో ఈ సినిమా చాలా ఎమోషనల్గా భూషణ్ తీసుకున్నాడు. అంటే ఇది జస్ట్ ఫిలిం లా కాకుండా ఆయన సంవత్సరానికి 20-30 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కానీ ఇది వాళ్ళ ఫాదర్ ఎమోషన్లా తీసుకున్నారు. ఒక రామాయణం చాలా సీరియస్గా తీసుకుని ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి ఇలాగ ఆయన ఏ సినిమాకి కష్టపడలేదు. సో భూషణ్ గారు, మన శేషు, సన్నీ, స్వీట్ గాయ్. ఎక్కడ శేషు? ఎక్కడ శేషు అంటే ఓం చెప్పాడు. యా ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నా. ఓకే. సో శేషు ఆడియన్స్ రియాక్షన్ మొత్తం మన క్వశ్చన్ ఏమున్నా అది లక్ష్మణుడు ద్వారా చెప్తాడు. లక్ష్మణుడు వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. మై బ్రదర్, వితౌట్ యూ దెర్ ఇస్ నో రామాయణ్. Prabhas Garu has always been my big brother. Always, and he's going to be my big brother forever. Thank you so much. Thank you. Yeah. So, జానకి మా ఒక్కసారి పోస్టర్, ఆ అమ్మాయి ఎక్స్ప్రెషను, కళ్ళలో నీళ్ళు వచ్చింది.
నేను అన్నాను కృతితో, ఏం ఎక్స్ప్రెషన్ అమ్మా ఇది, అసలు ఒక్క ఎక్స్ప్రెషన్తో అందరూ సీతమ్మ జానకిమ్మ అన్నారు. వాట్ అ పర్ఫార్మెన్స్. సీత క్యారెక్టర్ని పెట్టడానికి చాలా ఇంపార్టెంట్, చాలా టైం తీసుకున్నారు. ఏ క్యారెక్టర్, ఏ హీరోయిన్కి అయితే చాలా మంచి మంచి పేరుందో, మంచి అమ్మాయో, ఆ అమ్మాయినే పెట్టాలి. అది కృతి సేనన్, మన జాన్కి. సో ఇంతకు కూడా ఉన్న నా ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్ చూడండి అసలు ఎలా ఉంది. అది నార్మల్గా ఇంకా ఇట్స్ ఓకే సార్. సో సీ దట్ ఎక్స్ప్రెషన్. అది సీజీయా ఒరిజినలా? ఒరిజినల్ అయితే గ్రేట్. సో దేవ్జీ చాలా పెద్ద యాక్టర్ మరాఠీలో, మన హనుమంతుడు. నాకు ఆయనతో సినిమా సీన్స్ చేసినప్పుడు నాకు ఒక తెలియని ఒక కొత్త ఎమోషన్ ఫీల్ అయ్యాను. నాకు ఆయనే హనుమంతుడని ఫీల్ అయ్యాను. అది ఒక కొత్త ఎమోషన్, నాకు ఎప్పుడు నా లైఫ్లో కలలేదు. ఆయన అడిగాను, సార్ మిమ్మల్ని చూస్తే హనుమంతుడిలా ఉన్నారు అని. ఆయన అన్నాడు, లేదు సార్, హనుమంతుడు గారు అక్కడ ఉన్నారు, మనం చూస్తున్నారు. సో మన దేవ్జీ గారితో చేసిన పర్ఫార్మెన్స్లో ఒక తెలియని కొత్త ఎమోషన్ ఉంది. మన కెమెరామెన్ గారు, ఎడిటర్ గారు, అజయ్ అతుల్ గారు మనకి గ్రేటెస్ట్ ఎమోషన్ ఇచ్చారు సినిమాలో, గాడ్స్ గ్రేస్. అండ్ ఓం రావత్, మై హీరో, ఆర్ హీరో, యూరో సూపర్ స్టార్, మై డార్లింగ్. వాళ్ళ మదర్ కూడా అంటదంట అందరినీ డార్లింగ్ 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 అని. సో యా, మీరు డార్లింగ్స్, మీరే చేశారు. I told them your mother also calls everyone darling. So I told them you want to release this film with fans. Yes. On the first trailer. Yes. Because మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కి వాళ్ళకి షాక్ అయిపోయాడు ఓమో అందరు టీం. అసలు వాళ్ళేం ఫ్యాన్స్, అసలు సపోర్ట్ ఏంటి. నేను హైదరాబాద్లోనే చేస్తా, నేను తెలుగులోనే చేస్తా. మీరే మా స్ట్రెంత్ డార్లింగ్స్. ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. మామూలు దానికంటే ఎక్కువ మాట్లాడాను, మామూలు దానికంటే ఎక్కువ సినిమాలు చేస్తున్నాను కదా, అయినా ఎక్కువ మాట్లాడాలంటే ఎలా? సంవత్సరానికి 2 సినిమాలు, ఎన్నిసార్లు మాట్లాడాలి? కొంచెం కొంచెం మాట్లాడుతా, ఇయర్లీ 2 ఫిల్మ్స్ చేస్తా, అది బెటర్. అది నాకు ఈజీ. మీకు ఓకేనా? ఇయర్లీ 3 కూడా రావచ్చు, లేట్ అయితే నాకు సంబంధం లేదు. సో స్టేజ్ మీద తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తా. అండ్ ఆదిపురుష్ జస్ట్ అ ఫిల్మ్ కాదు, అదేంటో అదృష్టం, అది మేమందరం దాంట్లో ఇన్వాల్వ్ అవడం. థ్యాంక్ యూ డార్లింగ్స్, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. అమ్మా అన్నయ్య వెళ్ళే ముందు ప్రశాంత్ వరం గారు ఈ ఈవెంట్ అంతా సెట్ చేసి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. ప్రశాంత్ వరం గారు చాలా థ్యాంక్స్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జూన్ 16న ఆదిపురుష్ మీ ముందుకు రాబోతోంది. ధన్యవాదాలు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ తిరుపతి.